Hi friends, welcome to my YouTube channel. So today we are going to discuss about a Hindi 10th class Hindi 4th lesson, that is Kan Kan Ka Adhikari. So today we are discussing about Kan Kan Ka Adhikari from 10th class Hindi. Okay, this is the 4th lesson and the writer of this lesson is Dr. Ramdhari Singh Dinkar. Okay, సో ఈరోజు మనం కన్ కన్క అధికారి లెసన్ డిస్కస్ చేసుకుంటున్నాం 10th క్లాస్లో వచ్చి. సో ఈ లెసన్ రాసింది ఎవరు అని అంటే డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్. ఓకే, సో వాట్ ఈస్ కన్ కన్క అధికారి? సో కన్ కన్క అధికారి అంటే ఏంటిది? సో అధికారి అంటే ఓనర్, వి ఆల్ నో దట్ అధికారి అంటే ఓనర్. సో కన్ కన్క అంటే ఏంటిది? సో కన్ కన్క అధికారి అంటే మనం ఏదైతే చేస్తామో, ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తామో దానిపైన మన ఏమంటారు, మన పెత్తనం అనేది ఉంటుంది, అంటే దానికి మనమే అధికారులం అని అర్థం. సో ఇక్కడ దేని గురించి మనకి లెసన్ అని అంటే హార్డ్ వర్క్ గురించి అనమాట. సో విల్ సీ ఫస్ట్ ఉన్ముఖీకరణ్. సో ఉన్ముఖీకరణ అంటే ఏంటిది అని అంటే లెసన్కి ముందు మనకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ మనని లెసన్కి గైడ్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఉన్ముఖీకరణ అంటాం. సో ఇక్కడ ఈ లెసన్ మనకి శ్రమం అంటే హార్డ్ వర్క్ గురించి, హార్డ్ వర్క్ యొక్క గొప్పతనం గురించి మనకి లెసన్ ఇచ్చారు కాబట్టి. సో హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ గాంధీజీ గురించి మనకి ఇక్కడ ఒక పోయం లాంటిది ఇచ్చారు అనమాట. సో ఫస్ట్ వి విల్ సీ దట్ పోయం వన్స్. सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम. సో ఇక్కడ గాంధీజీ కూడా చాలా హార్డ్ వర్క్ చేసేది అనమాట. ఒకప్పుడు గాంధీజీ మనకి అంటే తెలియనప్పుడు ఫస్ట్ అయిన స్టార్టింగ్లో ఏం చేసేది అని అంటే బట్టల్ని నేసేవాళ్ళు అనమాట. సో బట్టల్ని నేసేవాళ్ళు అంటే నేయడంని మనం హిందీలో ఏమంటామంటే బుంతా హే. సో ఆ పని గాంధీజీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో ఈ పోయంకి మీనింగ్ ఏంటిదో చూద్దాం. సూత్ కాత్తేతే గాంధీజీ. సూత్ కాత్తేతే అంటే ఏంటిది? సో సూత్ కాత్తేతే గాంధీజీ, కపడా బుంతేతే. సో గాంధీజీ ఏం చేసేవాళ్ళు అని అంటే కపడా అంటే బట్టలు అనమాట, బట్టల్ని నేసేవాళ్ళు అనమాట. ఇంకా ఆ బట్టల్ని సూదితో కుట్టేవాళ్ళు. చుంతేతే అనాజ్కే కంకర్, చెక్కి పీస్తేతే. సో చాలా హార్డ్గా ఉన్న గ్రనైట్స్ లాంటివి, మార్బుల్స్ లాంటివి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేవాళ్ళంట ఒక మిల్ దాంట్లో వేసి. ఐసాథా ఉన్కా ఆశ్రమ్. సో ఆయన ఉండే ఆశ్రమం ఎలా ఉండేది అంటే చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి ఒక ఆశ్రమం అనమాట. గాంధీజీకే లియే పూజాకే సమానత శ్రమ్. సో గాంధీజీకి శ్రమ్ అంటే హార్డ్ వర్క్ ఎలా ఉండేది అని అంటే ఆయనకి అదొక పూజతోని సమానం అంట. ఓకే, సో ఇక్కడ గాంధీజీ ఎంత హార్డ్ వర్క్ చేసిరో అది మనకి ఇక్కడ ఇచ్చిరు. ఎందుకు ఇచ్చిరు అని అంటే ఈ లెసన్ యొక్క ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది మొత్తం హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆ హార్డ్ వర్క్కి వాళ్ళు ఇక్కడ మనకి గాంధీజీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ ఫోర్ లైన్స్కి మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్స్ ఏంటివి అంటే గాంధీజీ క్యా క్యా కర్తే. సో గాంధీజీ ఏమేమి చేసేవాళ్ళు? సో గాంధీజీ ఏమేమి చేసేవాళ్ళు అని అంటే सूत काटते थे और कपड़ा बुनते थे. गांधी के अनुसार पूजनीय क्या है? సో గాంధీజీ కి అనుసార్ శ్రమ్ పూజనీయ హై. ఓకే, గాంధీజీకి అనుసారంగా పూజనీయ అంటే పూజింపబడాల్సింది ఏంటిది అంటే హార్డ్ వర్క్. ఓకే, హమారే జీవన్ మే శ్రమ్ కా క్యా మహత్వ హై. సో మన లైఫ్లో, మన జీవితంలో హార్డ్ వర్క్ యొక్క గొప్పతనం ఏంటిది? సో దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో పాఠ ఉద్దేశ. సో ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం ఇచ్చిరో అదేంటిదో చూద్దాం. यह पाठ छात्रों को सामाजिक काव्य सृजन की प्रेरणा देते हुए समाज कल्याण व उदारता की भावना का विकास करता है. इसमें श्रम का महत्व बताया गया है. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाले व्यक्ति कभी नहीं हारता है, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप में देने वाला वही है. इसलिए श्रम करने वाला ही कन कन का अधिकारी है. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే హార్డ్ వర్క్ అనమాట. సో ఇప్పుడున్న స్టూడెంట్స్కి హార్డ్ వర్క్ అంటే ఏంటిది?
సో దాని ఇంపార్టెన్స్ ఏంటిది తెలియజేయడానికే మనకి ఈ లెసన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్మే శ్రమ్ కా మహత్వ బతాయా గయా హై. సో ఈ లెసన్ లో మనకి శ్రమ్ అంటే హార్డ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పడం జరిగింది. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. కుంజీ అంటే కీ అనమాట. ఓకే, కుంజీ అంటే కీ అనమాట. సో మెహనత్ హీ సఫలతాకి కీ హై అంటే ఏదైనా మనం సక్సెస్ కావాలి అంటే కంపల్సరీ మనము హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ హార్డ్ వర్క్ మనము సక్సెస్ ని పొందలేమన్నమాట. అంతే కదా, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ లో పాస్ కావాలి, మార్క్స్ రావాలి అంటే కంపల్సరీ మనం ఏం హార్డ్ వర్క్ చేయాలి, చదువుకోవాలి. సో చదువుకోకుండా ఊరికేనే మనకు మార్క్స్ రావాలి, నేను పాస్ అవ్వాలి అంటే అవ్వలేం కదా. సో కంపల్సరీ మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో హార్డ్ వర్క్ కి కీ ఏంటిది, సారీ సక్సెస్ కి కీ ఏంటిది అంటే హార్డ్ వర్క్. ఓకే, మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హారతా. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ అసలు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. సో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. వహ హమేషా సఫలతా హై होता है क्योंकि काल्पनिक जगत को साकार रूप में देने वाला वही है. సో ఇక్కడ మనకి లైన్లో ఏం చెప్తున్నారు అనంటే, ఎవరైతే ఊహా ప్రపంచంలో అంటే కళలు కనే ప్రపంచంలో ఉంటారో వాళ్ళు కళలు కంటారో ఆ కళల్ని వాళ్ళు ఎప్పుడైతే నిజం చేసుకుంటారో వాళ్ళే ఈ కనక అధికారి అని అంటే వాళ్ళు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో దానికి వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఓనర్ అనమాట. ఏదైతే సక్సెస్ వస్తుందో అది జస్ట్ వాళ్ళ వల్లనే వస్తుంది. మనం ఊరికే పాడుకొని అలా కళలు కంటూ ఉంటే ఏది పాసిబుల్ అవ్వదు. సో దిస్ ఈజ్ పాఠ్య ఉద్దేశం అనమాట. सो विधा विशेष ఇక్కడ చూద్దాం మనము. इस पाठ की विधा कविता है कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इसमें निहित होती है. సో ఈ విధా విశేష ఏంటిది అని అంటే ఇక్కడ ఉన్న వర్డ్స్ అవన్నీ మనకి, సో ఈ లెసన్లో మనకి హార్డ్ వర్క్ గురించి చెప్పడానికి చాలా తక్కువ వర్డ్స్ యూజ్ చేసి మనకి ఇక్కడ ప్రాసెస్ ఈ లెసన్లో చాలా తక్కువ అంటే తక్కువ వర్డ్స్ యూజ్ చేసి మనకి అర్థమయ్యేలాగా ఈ లెసన్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ రామ్దార్ సింగ్ దినకర్ గురించి మనకి ఇక్కడ కవి పరిచయం ఇచ్చిరు. సో హీ ఈజ్ ద రామ్దార్ సింగ్ దినకర్. సో ఈయన గురించి ఇప్పుడు చూద్దాం. డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ హిందీ కే ప్రసిద్ధ కవియో మే ఏక్ హై. సో ఈ రామ్దార్ సింగ్ దినకర్ ఎవరైతే ఉన్నారో ఆయన హిందీ కావ్యాలు అంటే హిందీ పోయిటరీ రాసే వాళ్ళు ఫేమస్ పోయిట్స్ లో ఇతను ఒకడనమాట. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ तथा निधन सन 1974 में हुआ है. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. సో ఈయన బర్త్ ఎప్పుడు జరిగింది అని అంటే 1908లో బీహార్లో ముంగేర్ అనే విలేజ్లో జరిగింది. సో ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే 1974లో అతను ఈ వరల్డ్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ఈయనని రాష్ట్ర కవి అంటే జాతీయ కవి కూడా అంటారనమాట. ఎవరిని? రామ్ధారీ సింగ్ దినకర్ గారిని. ఊర్వశీ కృతి కే లియే ఇన్హే జ్ఞానపీఠ్ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా హై. సో ఈయనని ఊర్వశి అనే ఒక పోయంకి ఈయనకి జ్ఞానపీఠ్ అనే అవార్డు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. రేణుకా కురుక్షేత్ర, రశ్మి మర్తి, పరశురామ్ కి ప్రతీక్ష, రస్వంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయే హై. సో ఇవన్నీ ఈయన పోయట్స్లో ఫేమస్ పోయమ్స్ అనమాట. ఏంటివి అంటే రేణుక, కురుక్షేత్ర, రశ్మిరతి, పరశురామ్ కి ప్రతీక్ష, రస్వంతి. సో ఇవన్నీ ఈయన పోయమ్స్లో చాలా ఫేమస్ అయిన పోయమ్స్ అనమాట. సో ఇప్పుడు మనకి కనక అధికారి ఏదైతే లెసన్ ఉందో అది కురుక్షేత్ర అనే ఒక పోయం నుంచి చిన్న పాట అనమాట మనకి ఇక్కడ. సో కురుక్షేత్రంలో జరిగిన దాన్ని భీష్ముడు భీష్ముడు ఇంకా ధర్మరాజుకి జరిగిన ఒక కాన్వర్జేషన్ ఇప్పుడు మనకి పోయం అనమాట. సో అదేంటిదో ఇప్పుడు చూద్దాం మనము. సో విషయ ప్రవేశ్ చూడండి ఒకసారి. ప్రస్తుత పంక్తియా కురుక్షేత్ర నామక కావ్యసే లీ గయి హై. సో ఇందాకే నేను చెప్పిన కదా మీకు, ఇది పోయం ఎక్కడైతే ఇక్కడ మనకి ఇచ్చింది ఏదైతే ఉందో అది కురుక్షేత్రంలో నుంచి తీసుకోబడ్డది. ఓకే, మహాభారత్ యుద్ధ సే హువా వినాశ్ దేక్కర్ యుధిష్ఠిర్ బహుత్ దుఃఖీ హుయే. సో మహాభారతం మనకి ఉంది కదా. సో మహాభారత యుద్ధంలో యుధిష్ఠిరుడు ఉన్నాడు కదా, అక్కడ జరుగుతున్న మరణకాండం చూసి ఆయన చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఉండే అనమాట. ఉన్హోనే రాజ్ఘాజ్ త్యాగకర్ వన్ జానే కా నిర్ణయ లియా. సో ఇవన్నీ చూసి నేను ఇంకా ఇక్కడ ఉండలేను అని చెప్పి నేను అడవిలోకి వెళ్ళిపోతా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాడు. తబ్
शरस्य पर लेटे पितामह भीष्म ने उन्हें राजधर्म का उपदेश दिया. సో అలా పడుకొని ఉన్నప్పుడు ఆయన అంటే మంచం పైన ఎక్కడో పడుకొని ఉన్నప్పుడు భీష్ముడు ఓకే భీష్ముడు ఎవరైతే ఉంటారో ఆయన రాజధర్మాన్ని అతనికి ఉపదేశిస్తాడనమాట. పాఠ్ కి పంక్తియా ఉసి ఉపదేశ్ పర్ ఆధారిత్ హై. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అది యుధిష్ఠిరుడు ధర్మరాజుకి చెప్తున్న లైన్స్ అన్నమాట. సో దేని గురించి అంటే హార్డ్వేర్ గురించి. ओके एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. एक मनुज అంటే ఒక మనిషి సంచిత్ కర్తా హే అంటే కలెక్ట్ చేస్తాడంట. ఏం కలెక్ట్ చేస్తాడు అంటే అర్ధ పాపకే బల్సే. అర్ధ అంటే మనీ. ఓకే ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హే అంటే ఒక మనిషి ఏదైతే కలెక్ట్ చేస్తాడో ఏం కలెక్ట్ చేస్తాడు అంటే మనీని ఎలా కలెక్ట్ చేసుకుంటాడు అని అంటే చాలా పాపాలు మూట కట్టుకొని అంటే చాలా పాపాలు చేసి ఆ మనీని సంపాదిస్తాడు. ఆర్ భోగుతా ఉసే దూసరా కానీ దాన్ని ఎవరు అనుభవిస్తారు ఇంకెవరో దాన్ని అనుభవిస్తారు. భాగ్యవాదికే చెల్సే భోగిని అంటే అనుభవించడం అన్నమాట. సో ఒకతను ఏమో అంత పాపం మూట కట్టుకొని ఆ మనీ అంతా కలెక్ట్ చేసి పెడతాడు కానీ దాన్ని ఎవరో వేరే అతను వచ్చి అనుభవిస్తాడు. అది ఎలా భాగ్యవాదికే చెల్సే అంటే భాగ్యవాదిగా చెల్సే అంటే లక్కీగా అనమాట. సో ఒకడేమో పాపం చేసి మనీనంతా మూట కట్టుకొని పెడితే ఇంకొకటి వచ్చి దాన్ని అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు అని అంటే ఆయనకి కలిసి వస్తుంది అంటే లక్కీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజులు ఉంటారు, చాలా మంది రాజులు ఉంటారు. సో ఒక్కొక్క రాజ్యాన్ని ఓడిస్తూ ఆ రాజ్యాలన్నీ అతను వాళ్ళు ఆక్రమించేసుకుంటారు. తర్వాత అన్నిటికీ అతనే రాజు అవ్వలేడు కదా. సో అతను సంపాదించిందంతా ఎవరికి పోతుంది వాళ్ళ కొడుకులకు పోతుంది, లేదంటే అతని తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. ఒక మనిషి ఎవరైతే పాపాలు చేసి మూట కట్టుకుంటారో ఆ పాపం అంతా ఇంకెవరికి ఇస్తారు అంటే అతను అనుభవించాలి కదా. సో అతను అనుభవించకుండా దాన్ని ఇంకెవడో వచ్చి అనుభవిస్తాడు. సో ఇది ఈ 4 లైన్స్ కి మీనింగ్ అనమాట. సో యాక్చువల్గా ఎవరైతే కష్టపడతారో వాళ్ళనే అదృష్టం అనేది వరిస్తుంది. సో ఇక్కడ కష్టం చేస్తుండు ఇతను కానీ ఎలా చేస్తుండు అంటే పాపం మూట కట్టుకొని కష్టం చేస్తుండు ఇక్కడ. సో వి విల్ నౌ సీ ద సెకండ్ స్టాంజా. नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई है पृथ्वी विनीत नभ तल है. नर समाज का भाग्य एक है वह श्रम वह భుజ్బల్ హే. సో నర్ సమాజ్ అంటే మనుషులు. సో వాళ్ళ అదృష్టం భాగ్య అంటే అదృష్టం. వాళ్ళ మనుషుల యొక్క అదృష్టం ఎక్కడుంది అంటే వాళ్ళ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంది. ఆ హార్డ్ వర్క్ ఎలా చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళ బుద్ధితో చేయొచ్చు, లేదంటే వాళ్ళ ఫిజికల్గా మెంటల్గా ఎలా అయినా చేయొచ్చు. సో అలా చేసే వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్ అవ్వరు. ఓకే నర్ సమాజిక భాగ్య ఏక్ హే వహ శ్రమ్. సో మనుషుల అదృష్టం అనేది ఎక్కడ డిపెండ్ అయ్యి ఉంది అని అంటే వాళ్ళ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయ్యి ఉంది. అండ్ వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ ని ఎలా చేస్తారు అని అంటే వాళ్ళ బుద్ధి బలంతోనో లేదంటే వాళ్ళ శారీరక అంటే ఫిజికల్ ఫిట్నెస్ తోనో వాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటారు. వాళ్ళనే అదృష్టం అనేది వరిస్తుంది అనమాట. సో హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ఎప్పటికైనా వాళ్ళు ఒక స్థాయిలో ఒక స్టేటస్ లో ఉంటారు. జిస్కే సమ్ముకు జుకి హుయి పృథ్వీ వినీత్ నబుతల్ హై అంటే హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ముందర అన్ని తల ఉంచుకొని ఉంటాయి. అది ఆకాశమైనా అవ్వచ్చు, భూమి అయినా అవ్వచ్చు. సో అందువల్లే మనం ఇప్పుడున్న జనరేషన్లో టెక్నాలజీని ఇంత పెంచగలుగుతున్నాం. సో ఇప్పుడున్న ఇక్కడ ఏదైతే నేచర్ ఉందో అదంతా ఎవరికి సొంతము అని అంటే ఒక మనుషులకి మాత్రమే అది సొంతం. మనుషులకి ఇక్కడ ఉన్న జీవరాశులకు మాత్రమే సొంతం. ఎందుకు సొంతము అది అని అంటే దాన్ని ఇక్కడ చేసేదంతా మనుషులే కాబట్టి. సో మనుషులు లేకపోతే ఈ నేచర్ లేదు, నేచర్ లేకపోతే మనుషులు లేదు. సో అందుకనే నేచర్ ఇంకా మనుషుల యొక్క హార్డ్ వర్క్ ఎప్పటికైనా గెలుస్తాయి. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. సో జిస్నే శ్రమ్జల్ దియా ఉసే పీచే మత్ రహ జానే దో. శ్రమ్జల్ అంటే ఏంటిది అంటే చెమట. సో ఎవరైతే చెమట ఓడ్చి బాగా హార్డ్ వర్క్ చేసి పైకి వస్తారో వాళ్ళని వెనకాలకి నెట్టేయొద్దు. విజేత్ ప్రకృతి సే పెహలే ఉస్కో సుఖ్ పానేదో. సో అందరికంటే ముందు అతను ఆ హార్డ్ వర్క్ చేసినందుకు అతనే సుఖాన్ని పొందాలి అంటే అతనే ఆ సంతోషాన్ని పొందాలి. ఎవరు అంటే ఆ మనుషులే.
जो कुछ न्यस्त ప్రకృతి మే హై వహ్ మనుజ్ మాత్ర కా ధన్ హై. సో ఇప్పుడు న్యస్త ప్రకృతి అంటే ఇప్పుడున్న ప్రకృతి, ఇప్పుడున్న నేచర్ ఏదైతే ఉందో అది మనుషులకి మాత్రమే సొంతం. వహ్ మనుజ్ మాత్ర కా ధన్ హై అంటే మనుషుల యొక్క ధనం అది. ధర్మరాజు ఉస్కే కన్ కన్ కా అధికారి జన్ జన్ హై. సో ఇక్కడ ధర్మరాజు అని ఎందుకు వచ్చింది అని అంటే ఈ లెసన్, ఈ పోయం అనేది మనకి కురుక్షేత్రం నుంచి తీసుకోబడ్డదని నేను మీకు ఇందాక చెప్పిన విషయ ప్రవేశ్లో. సో యుధిష్ఠిరుడు ధర్మరాజుకి చెప్తుండనమాట ఏమని అని అంటే ఉస్కే కన్ కనక అధికారి జన్ జన్ హే అంటే ధర్మరాజు యొక్క అధికారం ఎవరిపైన ఉంది అని అంటే మనుషుల పైన. మనుషుల అధికారం ఎవరిపైన ఉంది అంటే అది నేచర్ పైన. ఆ నేచర్ పైన ఎందుకు డిపెండ్ అయ్యి ఉంది అని అంటే వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే ఈ నేచర్ వల్లే మనము. సో ధర్మరాజు యొక్క అధికారం ఎవరిపైన అంటే ఈ మనుషుల పైన. సో అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు అంటాడు కదా, ఈ మరణకాండం నేను చూసి తట్టుకోలేకపోతున్నా, నేను అడవులలోకి వెళ్ళిపోతా అంటే అప్పుడు యుధిష్ఠిరుడు ఈ లెసన్స్ అన్ని అతనికి, ఈ పోయం ఏదైతే ఉందో అతనికి ఉపదేశిస్తాడనమాట. సో ఈ లెసన్ అంతా మనకి ఒక హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా పాపాలు చేసి మూట కట్టుకున్న ధనం అంతా అది వేరే వాళ్ళ పాలైపోతుంది. సో మనం ఎప్పుడు కూడా సత్యంగా, నిజాయితీగా, నీతిగా ఉండి సంపాదించుకున్నది మాత్రమే మనకి సొంతం అవుతుంది. ఓకే. So I hope you understand the lesson. If you like this lesson, please like, share and subscribe my channel.